Hi, welcome to our day 2 challenge of money attraction. Ready to make more money. I am Gauri Shekhar Kalapalli, Law of Attraction Coach. మీ లైఫ్లో ఎక్కువ మనీ అట్రాక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క అద్భుతమైన 11 డే ఛాలెంజ్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మీరు కనుక ఫస్ట్ డే ఛాలెంజ్ మీరు కంప్లీట్ చేయకపోయినట్టయితే ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ముందుగా ఆ యొక్క ఛాలెంజ్ కంప్లీట్ చేసి ఈరోజు సెకండ్ ఛాలెంజ్లోకి జాయిన్ అవ్వండి. టుడేస్ ఛాలెంజ్ ఈజ్ డే 2 ఛాలెంజ్ ఈజ్ చాలా సింపుల్ బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఛాలెంజ్ ఆఫ్ ద ఎంటైర్ 11 డే మనీ అట్రాక్షన్ ప్రోగ్రామ్. ఎస్ ఫ్రెండ్స్, జస్ట్ సెకండ్ డే ఛాలెంజ్ ఏంటంటే జస్ట్ రైట్ డౌన్ వాట్ ఎవర్ యూ ఫీల్, థింక్, బిలీవ్ అండ్ యాక్ట్ అబౌట్ మనీ. మీరు మనీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా బిలీవ్ అవుతున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు, ఎలా యాక్ట్ చేస్తున్నారు, జస్ట్ రైట్. ఫర్ ఎగ్జాంపుల్, డబ్బు చెట్లకు కాయదు, నాకు మనీ ఈజీగా లభిస్తుంది, నేను ఎంత స్ట్రగుల్ చేస్తే కానీ నాకు మనీ లభ్యం అవ్వట్లేదు, నాకు మనీ వస్తుంది కానీ ఖర్చు అయిపోతుంది, నాకు ఇప్పుడు అంత మనీ ఎక్కడి నుంచి లభ్యమవుతుంది, ఇలా ఏదైనా అవ్వచ్చు. హౌ యూ ఫీల్, మనీ ఎక్కడ దొరుకుతుంది, ఇంత మనీ నాకు ఎట్లా లభ్యమవుతుంది, నేను మనీ గురించి చాలా నిరాశగా ఉన్నాను, నేను మనీ గురించి చాలా బాధపడుతున్నాను, నేను మనీ గురించి చాలా ఓవర్ థింక్ చేస్తున్నాను, నేను మనీ గురించి నా లైఫ్లో పొందాల్సిన అన్నీ కూడా పొందే స్తోమత నాకు లేదు, నేను ఎన్నో కొనాలనుకుంటున్నాను కానీ నా దగ్గర డబ్బు లేదు, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు కూడా మైనస్లోనే ఉంటుంది. ఇలా మీకు ఏది గుర్తొస్తే అది, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీకు గుర్తొచ్చిన ప్రతిదీ కూడా అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, ఆ ఫ్రీక్వెన్సీ ఏదైతే అది మీరు రాసుకుంటూ వెళ్ళండి, ఇంకా గుర్తొచ్చినాయి యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. రైట్ రైట్ రైట్, ఎన్ని గుర్తొస్తే అన్నీ. అయితే సింపుల్ ప్రాసెస్ ఏంటంటే, మీ దగ్గర నోట్ ప్యాడ్ ఉంది కదా, చక్కగా ఫ్రెష్ పేజ్ తీసుకోండి, మధ్యలో గీత గీయండి, 2 కాలమ్స్ వస్తాయి, చక్కగా పాజిటివ్, నెగిటివ్, లెఫ్ట్ పాజిటివ్, రైట్ నెగిటివ్ రాసుకోండి. మీకు వచ్చినవన్నీ కూడా చక్కగా నీట్గా రాసుకుంటూ వెళ్ళండి, ఎన్ని గుర్తొస్తే అన్ని రాస్తూ వెళ్ళండి. 2 days 48 hours, మరలా థర్డ్ డే వీడియో మనం పోస్ట్ చేసేవారికి కూడా మీరు ఐడెంటిఫై చేయండి. యాజ్ మెనీ పాజిటివ్ థింగ్స్ యూ హ్యావ్ అబౌట్ మనీ, యాజ్ మెనీ నెగిటివ్ థింగ్స్ యూ హ్యావ్ అబౌట్ మనీ. మనీ గురించి ఎన్ని పాజిటివ్ థింగ్స్ మీకుంటే అవి రాయండి, ఎన్ని నెగిటివ్ థింగ్స్ ఉంటే అన్నీ రాయండి. ఇన్ రిలేషన్ టు ఫీలింగ్స్, థాట్స్, బిలీఫ్స్ అండ్ యాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఏదన్నా మనీ ఖర్చు పెట్టాలనుకోండి, ఖర్చు పెట్టేటప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం, ఖర్చు అయిపోతుంది, ఖర్చు అయిపోతుంది, ఖర్చు అయిపోతుంది, తగ్గిపోతుంది అనుకుంటామా? నోట్ ఇద్దాం. అలాగే మనం ఎవరికైనా అమౌంట్ ఇవ్వాలనుకోండి, ఇచ్చేటప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం, 1కి 10 సార్లు కౌంట్ చేస్తాం, ఈ మనీ ఇవ్వకుండా ఉంటే బాగుండే అని అనుకుంటున్నాం కదా. అలాగే ఒక్కోసారి ఎక్కువగా మనం బార్గెయిన్ చేస్తుంటాం, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. అలాగే ఎవరన్నా మనకి ఏదన్నా అమ్మాలని చూశారనుకోండి, మనం వీళ్ళు మనకి అమ్మకుండా ఉంటే బాగుండే అని ఇరిటేట్ అవుతుంటాం, ప్లీజ్ నోట్ డౌన్. సో ఎనీథింగ్ మీకు ఏది గుర్తొస్తుంది, పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, యూ ఫీల్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ లైఫ్ యాజ్ ఎ ఫ్రీక్వెన్సీ. మీ లైఫ్లో ఈ మనీ గురించి ఎలాంటి ఫ్రీక్వెన్సీ ఫేస్ చేస్తున్నారు, జస్ట్ రైట్ డౌన్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఫ్రీక్వెన్సీ అంటే మీకు తెలుసు కదా, FTBA, ఫీలింగ్స్, థాట్స్, బిలీఫ్స్, యాక్షన్స్ కదా, జస్ట్ నోట్ ఇట్ డౌన్. అలాగే ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మీరు ఎలాంటి కేటగరైజ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఫీలింగ్స్, థాట్స్, బిలీఫ్స్, యాక్షన్స్లో మీరు ఎలాంటి కేటగరైజ్ చేయగలరు, జస్ట్ మీరు ఓన్లీ క్యాటలాగ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండే మీరు రాయాలి. పాజిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్, పాజిటివ్ ఫీలింగ్స్, నెగిటివ్ ఫీలింగ్స్, పాజిటివ్ బిలీఫ్స్, నెగిటివ్ బిలీఫ్స్, పాజిటివ్ యాక్షన్స్, నెగిటివ్ యాక్షన్, ఎన్ని గుర్తొస్తాయని చక్కగా రాసుకుంటూ వెళ్ళండి. 2 days మరలా మనం ఈ యొక్క సెషన్ యొక్క థర్డ్ డే వీడియో మీకు పోస్ట్ చేసేవారు కూడా మీరు రాస్తూ ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఇప్పుడు రాస్తున్నారు, కొన్ని గుర్తొచ్చినాయి, 4-5 రావచ్చు, రాయండి. మళ్ళీ కూర్చున్నప్పుడు మళ్ళీ గుర్తొస్తాయి, యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. అయితే సపోజ్ మీరు ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉన్నారు, అంతలోకి మీకు ఐడియా వస్తుంది, నా శాలరీ చాలా తక్కువగా ఉంది, నేను బాగా ఎక్కువ వర్క్ చేస్తున్నాను నా శాలరీ కంటే అనిపించింది, నోట్ చేయండి. అలాగే మీరు ఎవరికన్నా అమౌంట్ పే చేస్తున్నారు,
పే చేసేటప్పుడు మీరు రియలైజ్ అవుతారు. ఎలా? ఈ మనిషికి నేను ఎప్పుడు కూడా ఎక్కువ పే చేస్తున్నానని నోట్ చేయండి. అలాగే ఎవరైనా మీకు అమౌంట్ ఇస్తున్నారు. అమౌంట్ ఇచ్చినప్పుడు నాకొద్దు అంటారు. జస్ట్ రియలైజ్ అండ్ నోట్ దట్. అలాగే మీకు ఈ యొక్క 2 డేస్ 48 అవర్స్ మీకు ఏది గుర్తొస్తుంది అన్నీ కూడా నోట్ చేయండి. వాట్ ఎవర్ ఇట్ మే బీ. ఈ 2 డేస్ కూడా జస్ట్ రియలైజేషన్. మనీ గురించి ప్రతి దాంట్లో కూడా మీరు ఎలా ఎక్స్పీరియన్స్ అవుతున్నారు అనేది రియలైజేషన్ ఈ 2 డేస్ కూడా. కాబట్టి ఇన్ రిలేషన్ టు ఫీలింగ్స్, థాట్స్, బిలీఫ్స్, యాక్షన్స్ ప్రతి దాంట్లో కూడా. అది నా నెగిటివే కాదు, పాజిటివ్ ఆర్ నెగిటివ్ బోత్. ప్లీజ్ రైట్ ఇట్ డౌన్. మీరు కనుక ఈ యొక్క ఛాలెంజ్ కనుక కంప్లీట్ చేస్తే కామెంట్ బాక్స్లో మీ యొక్క ఫీలింగ్స్ తెలియజేయండి. అలాగే మీరు ఎలా రియలైజ్ అయ్యారు ఇలా రాయటం వల్ల జస్ట్ మీ రియలైజేషన్ కూడా తెలియజేయండి. మీరు కనుక డే 2 ఛాలెంజ్ కంప్లీట్ చేసినట్టయితే మీరు డే 3కి మీరు రెడీ అయ్యారు అనమాట. ఎందుకంటే డే 2 అండ్ డే 3 ఆర్ కోరిలేటెడ్. కాబట్టి ముందుగా ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేసామని కన్ఫర్మ్ చేసుకోండి. అప్పుడు డే 3కి వెళ్ళండి. ఎందుకంటే ఇది మన అవేర్నెస్, మనీ గురించి మనలో ఎలాంటి అవేర్నెస్ ఉంది తెలుసుకుంటున్నాం. కాబట్టి ప్రతిదీ కూడా నోట్ చేయండి. ఈవెన్ చిన్నదైనా సరే, పాజిటివ్ ఆర్ నెగిటివ్ ప్రతిదీ నోట్ చేసుకుంటూ వెళ్ళండి. అయితే ఈ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఇచ్చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే బెల్ ఐకాన్ ఇచ్చేయలేదో మీకు నెక్స్ట్ డే 3rd డే వీడియో మేము పోస్ట్ చేసినప్పుడు మీకు ఎలాంటి మెసేజ్ రాదు. ఎప్పుడైతే మీరు బెల్ ఐకాన్ ఇచ్చేసారో యూట్యూబ్ నుంచి మీకు మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. చక్కగా మీరు 3rd డే కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు మీ యొక్క వర్క్. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ హిట్ బెల్ ఐకాన్. అలాగే ఈ యొక్క వీడియో 10 మందికి ఉపయోగపడుతుంది, మీతో ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే కింద షేర్ బటన్ ఉంది. చక్కగా షేర్ చేయండి. మినిమం 3 మెంబర్స్కి. వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, సపోజ్ మీ బ్రదర్స్, సిస్టర్స్, లేదంటే మీ డియరెస్ట్ ఫ్రెండ్స్ అవ్వచ్చు. వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో వాళ్ళ ఫ్రీక్వెన్సీ మనీకి ఇంప్రూవ్ చేసుకొని మోర్ మనీ వాళ్ళు కూడా పొందాలి అని మీరు భావిస్తే ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు దోస్ మెంబర్స్. అలాగే ఈ యొక్క వీడియో వైరల్ అయితే ఎక్కువ మంది ఈ యొక్క ఫ్రీక్వెన్సీ చేంజ్ చేసుకుని వాళ్ళ లైఫ్లో కూడా వాళ్ళు మనీని అట్రాక్ట్ చేసుకునే అవకాశం పొందుతారు అని కనుక మీరు భావిస్తే ఇక్కడ క్లిక్ చేయండి, మీ యొక్క లైక్ చేయండి. ఎప్పుడైతే మీరు లైక్ చేశారో యూట్యూబ్ వాళ్ళు ఇది అందరికీ ఉపయోగం అనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, దట్ ఈస్ టుడేస్ ఛాలెంజ్ డే 2. ప్లీజ్ స్టార్ట్ టుడేస్ ఛాలెంజ్ టు రైట్ యువర్ పాజిటివ్ అండ్ నెగిటివ్ థింగ్స్, వాట్ ఎవర్ యూ ఫీల్, థింక్, బిలీవ్ అండ్ యాక్ట్ అబౌట్ మనీ. అలాగే ఈ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఇంకా మీకు డీటెయిల్గా తెలుసుకోవాలి, 3 అవర్స్ మాస్టర్ క్లాస్లో నేను పాల్గొనాలి అని అనుకుంటున్నారా? అయితే కింద టెలిగ్రామ్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. దాంట్లో జాయిన్ అవ్వండి. మీకు అన్ని వివరంగా దాంట్లో తెలియజేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరలా మనం డే 3 వీడియోలో కలుద్దాం. బై.